ఇప్పుడు దేవ ఆదాయమే తప్ప దేవాలయ చరిత్ర మీద కానీ సంస్కృతి మీద దృష్టి ఎవరికీ లేదు. ఎవరికి ఆ అభిరుచి పాలకుల్లో లేదు. ఒక్క హిందూ దేవాలయాల్ని మాత్రమే ప్రభుత్వం నియంత్రిస్తుంది. ఇది ఎంతవరకు సమంజసమైనటువంటి విషయం? మనకు స్వాతంత్రం నిజంగా వచ్చిందా? మన స్వాతంత్రం వచ్చిందని ప్రజాస్వామ్యంలో కనుక భ్రాంతిలో మనం ఉన్నాం. ఈ మతం నుంచి మారిపోయిన వాళ్ళైనా, ఈ మతానికి చెందని వాళ్ళైనా, వాళ్ళ దేశం ముక్కలైనా పర్వాలేదని ఆలోచనతో ఉన్నారు. అందుకే రామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసంలో ఒక మాట అంటాడు సీతాదేవితో, నేను ధనుసు పట్టుకున్నానంటే హిందువులు ఉన్నటువంటి దేశంలో అల్పశాతం వాళ్ళు రాళ్ల దాడులు చేస్తే ఇంకొక దేశంలో అయితే నరికవతలేస్తారు గురించి. వక్ఫ్ బోర్డు వాడు ఎక్కడ భారతదేశపు పట్టం మీద ఏలు ఎక్కడ పెడితే అక్కడ వాడిది, నువ్వు మాట్లాడడానికి లేదు. ఇక్కడ మతం దృష్టితో చూస్తున్నది ఎవరు అని ఆలోచిస్తే పక్కన బంగ్లాదేశ్ జరిగినప్పుడు మనం హెచ్చరికగా ఉండాలని జ్ఞానం రాలేదు. అక్కడ జరిగితే మనకి ఇక్కడ జరుగుద్దా? మన చరిత్రను మనం రాసుకోవాలా? మన చరిత్రను ఎవడో రాసి మనకు నేర్పిస్తున్నారు. ఒకటి మనల్ని చరిత్రహీనులుగా చూపించారు. అది చాలా బాధాకరం.